ఆల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. చోరీకి పాల్పడ్డ కౌశిక్, రవితేజలను ఆల్వాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుండి 9 లక్షల విలువైన 12 తులాల బంగారంతో పాటు ద్విచక్ర వాహనం, ఒక సుత్తే స్వాధీనం చేసుకున్నారు. 9వ తరగతి చదువుకున్న కౌశిక్, రవితేజలను ఆర్థిక పరిస్థితులు బాగలేకపోవడంతో ఒకరు బట్టల షాప్లో సేల్స్ మ్యాన్ గా, మరొకరు స్వీపర్ గా పనిచేస్తున్నారు. ఓ ఫంక్షన్ లో క్యాటరింగ్ పనికి వెళ్లిన అనంతరం మద్యం సేవించి తాళం వేసి ఉన్న ఇంటిని లక్ష్యంగా చేసుకుని దొంగతనానికి పాల్పడినట్లు తెలిపారు పోలీసులు. దాదాపు 100 సీసీ కెమెరాలు పరిశీలించి దొంగలను పట్టుకున్నట్టు తెలిపారు ఆల్వాల్ పోలీసులు. 28 మధ్యరాత్రి రాత్రి సమయంలో దొంగతనం జరిగిందని చెప్పేసి 28 తారీఖు నాడు ఉదయం పోలీస్ స్టేషన్కి వచ్చేసి కంప్లైంట్ చేయగా మేము సేమ్ అదే రోజు కేసు రిజిస్టర్ చేసి అండర్ సెక్షన్ క్రైమ్ నెంబర్ 323/25 సెక్షన్ 321 4 and 305 బిఎన్ఎస్ కింద కేసు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. తర్వాత నిన్న అనగా తేదీ 30వ తారీఖు నాడు ఈ నేరస్తులను పట్టుకోవడం జరిగింది. ఇక దూరంలోకి వెళ్తే నిందితులు వచ్చేసి మైలారం కౌశిక్ అలియాస్ బబ్లు, సనాపు ప్రవీణ్ 19 ఇయర్స్, ఈయన వచ్చేసి స్వీపర్గా పనిచేస్తాడు. A2 వచ్చేసి రవితేజ, సనాపు శ్రీనివాస్, ఏజ్ 20 ఇయర్స్, ఈయన సేల్స్ మ్యాన్గా పనిచేస్తాడు హైదరాబాద్ సిటీలో. వీళ్ళు చిన్నప్పటి నుంచి ఆ ఫ్రెండ్స్ వీళ్ళు ఒకటే స్కూల్లో చదువుకున్నారు. రీసెంట్గా అంటే ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఈయన A2 ఇక్కడ నుంచి ఆల్వాల్ ఏరియా నుంచి ఎలిమినగర్ ఏరియాకి వెళ్ళిపోయి అక్కడ జీవనం సాగిస్తున్నారు. అయితే రీసెంట్ మొన్న 27th నాడు ఏదైతే నేరం జరిగిందో ఆ రోజు వీళ్ళు ఇద్దరు కలిసి దీంట్లో ఇద్దరు చిన్నప్పుడు ఫ్రెండ్స్ కాబట్టి ఇద్దరికి ఏ పని జరిగినా కానీ ఇద్దరు కలిసి చెప్పుకోవడం, ఇద్దరు పని చేసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈయన ఎవరైతే కౌశిక్ మన ఈ ఫంక్షన్ హాల్లో జన్మీ ఫంక్షన్ హాల్లో ఫంక్షన్ ఉందని చెప్పేసి దాంట్లో ఫుడ్ సప్లై కొరకు మనుషులు కావాలని చెప్పేసారంటే అదే విషయం తన ఫ్రెండ్ గురించి చెప్పేసి ఆయన ఆ జన్మీ ఫంక్షన్ హాల్కు ఇద్దరు కలిసి వెళ్ళేసి ఆ పని కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చిన డబ్బులతో వాళ్ళు మందు తాగి అర్ధరాత్రి వరకు అక్కడ ఆ ఏరియాలో గడిపి రిటర్న్ వచ్చేటప్పుడు ఆయన సైకిల్ మోటార్ A1 ఎవరైతే ఉందో కౌశిక్ సంబంధించిన సైకిల్ మోటార్ మీద వస్తుండగా వాళ్ళిద్దరికి తప్పుడు ఆలోచన వచ్చేసి ఏదైనా దొంగతనం చేసేసి డబ్బులు సంపాదించుకోవాలని చెప్పే ఉద్దేశంలో ఇద్దరు కలిసి ప్లాన్ వేసుకుని ఏదైతే ఎవరైతే ఇళ్ళు తాళాలు ఉన్నాయో ఆ తాళాలు ఉన్న ఇళ్ళ కొరకు వెతుకుతూ వస్తుండగా ఐజీ స్టాచ్యూ ఏరియాలో ఉన్న లక్ష్మీనగర్లో ఉన్న గదిలోకి వెళ్ళిపోయి చూస్తే ఈ కంపెనీ వాళ్ళ ఇల్లు తాళం వేసి ఉండడం వల్ల వాళ్ళ కూడా ఆల్రెడీ ఉన్న సుత్తెలు తీసుకొని వచ్చేసి ఆ సుత్తెతో దాని యొక్క డోర్ను లాక్ను బద్దలు కొట్టేసి లోపలికి వెళ్ళిపోవడం జరిగింది. డైరెక్ట్ బెడ్రూమ్లోకి వెళ్ళేస్తే ఉన్న బీరువా ఏదైతుందో ఆ బీరువా ఐరన్ అల్మారాను బ్రేక్ చేయడం వల్ల లోపల లాకర్ యొక్క కీ అల్మారంలో ఉండడం వల్ల తీసుకొని ఓపెన్ చేసుకుని దాంట్లో బంగారం పెంచుకొని పోవడం జరిగింది. దీంట్లో పోలీసు దర్యాప్తులో తెలియదంటే ఈ విషయం తెలియగానే డీసీపీ గారి ఆధ్వర్యంలో 4 టీములు ఫామ్ చేయడం జరిగింది. సిసిఎస్ సంబంధించి వాళ్ళు ప్లస్ లోకల్ పోలీస్ వీళ్ళు మొత్తం 4 టీంలు తయారు చేయడం జరిగింది. దీంట్లో మన డీసీపీ గారు కోటిరెడ్డి సార్ సిపి గారి ఆదేశాల మేరకు టీం ఫామ్ చేయడం, దాంట్లో నా ఆధ్వర్యంలో మళ్ళీ అల్వాలు ఎస్హెచ్ఓ గారు రావుదేవి గారి ఆధ్వర్యంలో తిమ్మప్ప డిఐ గారు మరియు సిసిఎస్ దాలినాయుడు గారి వీళ్ళ క్రైమ్ టీము మరియు లోకల్ క్రైమ్ టీం కలిసి రిపోర్ట్స్ పెట్టడం. దాదాపు 100 కెమెరాలు 2 రోజుల వరకు ఇదే పనిలో ఉండేసి కెమెరాల ఆధారంగా ఆ వెహికల్ యొక్క నంబర్ ట్రేస్ చేయడం జరిగింది. దాన్ని తీసుకుని వచ్చేసి వెతుకుతుండగా వెహికల్ నిన్న 30